ఇవాళ నిజమైన ప్రేమికుల కోసం వాళ్ళ ప్రేమ విఫలమయ్యున్నా మళ్ళా ఆ ప్రేమను తిరిగి పొందడానికి అద్భుతమైనటువంటి ఒక తాంత్రిక క్రియ చెప్తున్నాను, చేసుకుని సుఖించండి. కామసిక తంత్రక్రియ ఎలా చేయాలో చెప్తా వినండి. ఇప్పుడు చేయాలి. శుక్రవారం ఏదైనా పర్లేదు, శుక్రవారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య మీరు ఒంటరిగా ఉండే గదిలో తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చోవాలి. మీరు ప్రేమించే వ్యక్తి ఫోటో, కావాల్సిన వస్తువులు దీనికి ఎరుపు రంగు గులాబీలో ఒక 7, మీ ముఖం కళ్ళు స్పష్టంగా కనిపించే అద్దం దర్పణం 5, మిగతా ఎవరూ ఉండని గది, నువ్వు ఒక్కదానివి మాత్రమే, మీరు ఒక్కరే ఉండే విధంగా ఉండే గది మాత్రమే ఉండాలని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ జంతువు కూడా ఉండకూడదు, పిల్లి ఇటువంటివి కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ తంత్రం ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను, పూర్తిగా సావధానంగా వినండి. 1, గదిలో అద్దం ముందు కూర్చోండి. 2, గంధ దీపాలు మీ శక్తి కొద్దీ ఆ అద్దానికి ఇవ్వండి, అలంకరించుకోండి. మీకు శక్తి కొద్దీ అలంకరించుకోండి. ఆ గది మొత్తం మంచి వాసన వచ్చేలా గంధ ధూపాన్ని వేయండి, గంధంతో ధూపం వేయండి. లేదంటే మంచి సెంటు కొట్టుకోండి, మీకు నచ్చిన సెంటు కొట్టుకోండి. మీ ముందు మీరు ఎవరినైతే ప్రేమించారో వారి ఫోటో పెట్టండి. మీ 2 చేతులు మీ గుండె మీద పెట్టుకుని ఆ వ్యక్తిని ఊహించండి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అబ్బాయి చేస్తే అమ్మాయిని, అమ్మాయి చేస్తే అబ్బాయిని, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుందో అలా వినిపించిన తర్వాత మీరు ఈ సాధనకి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఇప్పుడు ఈ మంత్రాన్ని నేను చెప్పే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం క్లీం కామేశ్వర్యై నమః. ఓం మైం హ్రీం క్లీం రం తం లం వం శం శక్తియే స్వాహ. ఓం నమో వశ్యాయ శిఖాయై హ్రీం ఫట్ అనే ఈ మంత్రాన్ని 7 రోజులు, ప్రతిరోజు 27 సార్లు జపించాలి. ఫస్ట్ రోజు 108 సార్లు జపించండి. తర్వాత 7 రోజులు ప్రతిసారి 27 సార్లు జపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎరుపు గులాబీలు పువ్వులతో ఆ ఫోటోని తాకండి. మీరు తెచ్చుకున్న గులాబీలు ఉంటాయి కదా, ఆ ఫోటో, మీరు ఎవరినైతే అమ్మాయిని ప్రేమిస్తున్నారో లేదా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తుందో ఈ గులాబీలతో ఎవరైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో మీ నిజమైన ప్రేమికులకే ఇది. ఆ అపోహలన్నీ పోయి ఆ అబ్బాయి మీ దగ్గరికి రావాలి లేదా ఈ అమ్మాయి మీ దగ్గర రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఫోటోకి ఈ పూలు తాకించండి. చివరగా మీరు ఇలా చెప్తూ ఈ క్రియను ముగించండి. ప్రేమగా నన్ను వదిలేసిన నువ్వు ప్రేమగా నన్ను తిరిగి చేరాలి. ఈ శబ్దం నీకు శ్వాసగా మారాలి. ఇక్కడ నియమాలు చెబుతున్నాను వినండి. 7 రోజుల పాటు ఎలాంటి శారీరక సంబంధాలు ఉండకూడదు, అబద్ధం అస్సలు మాట్లాడకూడదు. ఎవరైతే నిజంగా ప్రేమిస్తున్నారో వారు మాత్రమే ఈ క్రియ చేయాలి. నిజంగా అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడో కూడా మీకు తెలిసి ఉండాలి. వన్ సైడ్ లవ్కి ఇది పనిచేయదు. ఒక్కరినే ప్రేమిస్తే ఇది పనిచేస్తుంది. రాత్రి తంత్రం చేసేటప్పుడు మాత్రం పూర్తిగా మౌనం పాటించండి. అర్ధరాత్రి మౌనంగా ఉన్నప్పుడు ఈ శక్తి పనిచేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకొకటి, సుంతి చేయించుకున్న వాళ్ళు ఎవరు ఈ తంత్రం పనిచేయదు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సుంతి చేయించుకున్న వ్యక్తులు ఎవరికైనా బాగలేక వాళ్ళకి సుంతి చేయించుకుంటారు. ఆ సుంతి చేయించుకున్న వాళ్ళకి ఈ క్రియ చేయడం వల్ల అరిష్టాలే వస్తే తప్ప ఫలితం ఉండదు. మళ్ళా చెప్తున్నాను, పూర్తిగా వినండి. మొదటి 3 రోజుల్లోనే వారి నుండి ఎలాంటి రియాక్షన్ అయినా రావచ్చు. 5వ రోజు మీ కలలో వారితో మాట్లాడవచ్చు. 7వ రోజు వారితో మళ్ళీ మాట్లాడే అవకాశం మీకు ఈ మంత్రం కల్పించవచ్చు. ఇట్లా మీరు 11 రోజులు చేయగలిగితే 11వ రోజు అదే మంత్రంతో వాళ్ళ ఫోటోను ధూపం చూపించి ప్రేమగా బంధాన్ని కలుపుకోండి. మీకు ఏదో ఒక రూపం, ఫోన్ కాల్ కావచ్చు, ఏదో ఒక రూపంగా నిజమైన ప్రేమికులైతే మాత్రం ఏదో ఒక రూపంగా కలుస్తారు. నిజమైన ప్రేమికులైతే అవసరాలకు వాడుకునే వాళ్ళు కాదు. అవసరాలకి అమ్మాయిలను ట్రాప్ చేద్దాం మంత్రాలతో అనే వాళ్ళకి ఈ మంత్రం పని చెయ్యదు. నిజంగా ప్రేమించుంటే మాత్రమే పనిచేస్తుంది. ఇది నిజమైన బంధం, ఆట కాదు. ఇది సరదా కోసం కాదు, ఇది గంభీరమైన ప్రేమ తపస్సు. ఈ తంత్రం మీ మనసుకు పరీక్షిస్తుంది. ఈ తంత్రం మీ నిజాయితీని పరీక్షిస్తుంది. అప్పుడు మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోండి. మీరు నిజంగా ప్రేమిస్తే ఇది పనిచేస్తుంది. నాటకం చేస్తే మీ అంతు చూస్తుంది ఈ మంత్రం, గుర్తుంచుకోండి. మీ ప్రేమ నిజమైతే మీరు మౌనం వాళ్ళ హృదయంలో శబ్దంగా మారుతుంది ఈ మంత్రంతో. ఆ శబ్దమే వాళ్ళని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేలా చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక విధానంలో అత్యంత గోప్యము మరియు శక్తివంతమైన విధానం కనుక మీకు శ్రద్ధ, మౌనం, ప్రేమ, నిజమైన ప్రేమై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మంత్రం మీ వైపు పనిచేస్తుంది.
ఎందుకంటే ఇక్కడ ఈ చెప్పే మంత్రం పంచభూతాత్మకమైనది కనుక ప్రతి ఒక్కరూ నిజంగా ప్రేమించిన వాళ్ళే చెయ్యండి. వన్ సైడ్ లవ్ ఉన్నోళ్ళు టూ సైడ్ చేసుకుందామనే ఆలోచన వద్దు. ప్రేమించి విడిపోయిన వాళ్ళు మాత్రమే చేసుకోండి, వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. మళ్ళా ఒకసారి మంత్రం చెప్తున్నాను, సావధానంగా వినండి. ఓం క్లీం కామేశ్వర్యే నమః. ఓం మైం హ్రీం క్లీం రం థం లం వం శం శక్తియే స్వాహ. ఓం నమో వశ్యాయ శిఖాయ హ్రీం ఫట్ అనే ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. నిజమైన సాధకులు, నిజంగా చేయాలనుకున్న వ్యక్తులే చెయ్యండి, నిజమైన ప్రేమికులే చెయ్యండి. అలాగని అమ్మాయిలను పటాయిద్దామనేది, అమ్మాయిలకి ఈ మంత్రంతో వశం చేసుకుందామనే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా షండస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. షండస్థితి అంటే ఏందో మీరు ఒకసారి గూగుల్లో కొట్టుకోండి. నిజమైన వాళ్ళు మాత్రమే ఈ సాధన చెయ్యండి, వాళ్ళు మాత్రమే పనిచేస్తుంది. అత్యాశతో, పరస్త్రీల మీద వ్యామోహంతో ఈ సాధన చేసిన వ్యక్తికి షండస్థితి ఏర్పడుతున్న విషయాన్ని తెలుసుకొని నిజం కోసం మాత్రమే ఈ ప్రయోగాన్ని ఆచరించండి. ఎందుకు ఇన్నిసార్లు, 1కి 3 సార్లు ఎందుకు చెప్పాను అంటే అర్థం చేసుకుంటారని. ఎందుకంటే అంత స్కిప్పింగ్ క్యాండిడేట్ ఉంటారు, పూర్తిగా ఏం మంత్రం దొరికింది, ఆ విధానం దొరికింది చేసేద్దాం. ఇక్కడ హెచ్చరికలు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. కనుక 1కి 2 సార్లు చెప్పాను ఈ వీడియోలో. కావాల్సి ప్రశాంతంగా వీడియో చివరి వరకు వినండి, నీట్గా తెలుసుకోండి. ఆ తర్వాత మాత్రమే ఈ తంత్ర ప్రక్రియకి పూనుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.